ఈ రోజు మాకు అమ్మవారి దగ్గర నుంచి అయితే పిలుపు వచ్చింది. ఈ రోజు మార్నింగే 5 కి లేచి 5:30కి అయితే ఫ్రెష్ అవి ఇంకా ఫ్రెండ్స్ అందరం అయితే స్టార్ట్ అయ్యాం. అసలు హైదరాబాద్ సిటీయే లేని టైం నుంచి దాదాపు 700 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఈ అమ్మవారు 700 సంవత్సరాల క్రితం స్వయంభూగా అయితే బావిలో అయితే వెలిసారు. ఈ రోజు హైదరాబాద్ ఇలా ఉంది అంటే దానికి కారణం ఆ అమ్మవారి దయ అని నేను నమ్ముతా. ఈ టెంపుల్ ని అప్పట్లో 1919 లో అయితే చిన్నగా నిర్మించారు. తర్వాత ఈ టెంపుల్ ని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ప్రతి ఇయర్ ఆషాఢ మాసంలో ఫస్ట్ మంగళవారం అమ్మవారి కళ్యాణోత్సవం అయితే చాలా బాగా నిర్వహిస్తారు. అదే కాకుండా ఆదివారం, మంగళవారం అలాగే గురువారం వేల మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారు. అలాగే ఆ 3 రోజులు కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు అమ్మవారికి. తెలంగాణలోనే అత్యంత వైభవంగా చేసే బోనాల పండుగ తొలి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో పూర్తి చేసుకుని తర్వాత ఈ బల్కంపేట రేణుక అమ్మవారి దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. మా జగద్గిరి గుట్టకైతే ఈ టెంపుల్ చాలా దగ్గర కాబట్టి నేను రెగ్యులర్ గా వస్తూనే ఉంటా. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఒకసారి ఖచ్చితంగా వస్తూనే ఉంటా టెంపుల్ కి. ఈ ఆలయంలో ఎల్లమ్మ టెంపుల్ తో పాటు పోచమ్మ దేవాలయం, అలాగే వినాయకుడి ఆలయం, అలాగే రాజరాజేశ్వరి ఆలయం, శ్రీ నాగదేవత ఆలయం, అలాగే అద్దల మండపం కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ విజిట్ చేసి అక్కడ కోరుకున్న కోరిక నెరవేరితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా టెంపుల్ లో అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని ఫ్రెండ్స్ అందరం పక్కనే ఎర్రగడ్డ మార్కెట్ అని చెప్పి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చేసాం.